మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములు ఆయన మహోన్నతమైన స్వభావములను వివరించుచుండగా, ఆయన గొప్పతనమును, ఆయన ప్రత్యేకతను తెలుపుచున్న ఇంకొక అంశము ఎటువంటి తప్పు చేయని ఆయన స్వభావము. ఆయన ఎటువంటి దోషం లేని పరిశుద్ధుడై ఉన్నారు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీయూ లేదు అని వాక్యము దేవుని పవిత్రతను తెలియచేయుచున్నది. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ దేవుడు పాపము చేసినట్లు కానీ అన్యాయంగా ప్రవర్తించిన సందర్భాలు లేవు. గర్వము, అహంకారము, ఎటువంటి చెడుతనము ఆయనలో కనపడవు. ప్రభువైన దేవుడు ఈ లోకంలో జీవించినను ఎటువంటి పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు అని ఆయన ఆంతరంగిక శిష్యులలో ఒకరైన పేతురు గారు క్రీస్తు ప్రభుని జీవన విధానాన్ని, ఆయన మాటలను ప్రత్యక్షంగా గమనించిన వాడై ఆయన యథార్థతను మనకు తెలియజేయుచున్నారు. అప్పటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలు క్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి ఆయన్ని వెంబడించుట చూచి ఆయనలో తప్పులు వెతికి అవమానపరచాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆయనలో ఎటువంటి లోపము కనపడలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచుని ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని క్రీస్తు ప్రభువు వారు అక్కడి అవిశ్వాసులను, యాజకుల సమూహాన్ని ప్రశ్నించుచుండగా వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆయనను ఏదో ఒక విధంగా చంపాలని చూసిన ఆ సమూహము ఆయనను పట్టుకొని అప్పటి రోమా అధికారి అయిన పిలాతు వద్దకు వచ్చినప్పుడు పిలాతు ఇలాగూ మాట్లాడుచున్నాడు: ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో, నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఆయనను సిలువ వేయమని కోరిన వారితో ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను అని పిలాతు పలికిన మాటలు దైవ కుమారుని నిర్దోషత్వంను మనకు తెలియజేస్తున్నాయి. ఆయన ఎటువంటి తప్పు చేయని, దోషము లేని పరిశుద్ధుడై ఉన్నారు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నారు, ఆయన రూపంలో మలచబడిన మనం కూడా ఆయనను పోలి జీవించాలని ప్రభువు కోరుచున్నారు. అయితే మానవ జీవితాలు పాపములతో నిండి ఉండగా ఆయన క్షమించగలిగిన మనస్సు మన జీవితాలను మార్చుకున్నటకు అవకాశం ఇచ్చుచున్నది. నీతిమంతుని ఆశీర్వదించు దేవుడు అన్యాయం చేస్తూ చెడునడత నడిచిన వారిని సైతం సరిచేయాలని చూస్తున్నారు. అయితే కొందరు ఒక పాపం చేసిన వ్యక్తి శిక్షింపబడక క్షమించబడటను బట్టి దేవుని విధానమును తప్పుగా భావించుచున్నారు. దేవుడు ఎటువంటి పొరపాటు కానీ తప్పు కానీ చెయ్యరు. మానవుడు ఆలోచించిన విధంగా దేవుడు జరిగించవలను అని అనుకుంటే ఈ లోకంలో ఎంతమంది జీవించుటకు అర్హులం? దేవుని ఉద్దేశం అలా లేదు. వాక్యం ఇలాగూ తెలియజేస్తుంది: దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే యెహోవా వాక్కు. కనుకనే దేవుడు తన సందేశమును పదే పదే ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా తెలియజేస్తూ మన జీవితంను సరిచేసుకోమని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మన ప్రతి ఒక్కరి పాపమునకు ప్రతిగా తన అమూల్యమైన రక్తమును పాప విమోచన క్రయధనముగా శిలువలో సమర్పించి మనలను పవిత్రులుగా చేసి ఉన్నారు. ఎవరైతే ఆయనే దేవుడిని విశ్వసించి తమ పాపములను విడిచిపెట్టి తమ జీవితాలను మార్చుకొని క్రీస్తు ప్రభు వారు చూపిన మార్గంలో నడుచుకుంటారో వారందరినీ దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకొనుచున్నారు. అంతటి గొప్ప భాగ్యమును దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించారు. ఇటువంటి గొప్ప దేవుని ఆరాధించిన మనం ఆయన కోరే విధంగా మన జీవితాలలో ఏ తప్పు లేకుండా చూసుకొనుచున్నామా, లేక మనిషి పాపం చేయకుండా ఈ లోకంలో ఉండలేడు అనే అపవాది మోసపు మాటలు నమ్మి తిరిగి పాపంలోనికి వెళ్ళుచున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యము మన హృదయములలో, ప్రార్థన మన జీవితంలో ఉండిన ఎడల ఎటువంటి బలహీనతనైనను యేసు నామములో మనం జయించగలం.
ఆయనే తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడని వాక్యం తెలుపుచుండగా ఆయనపై ఆధారపడి మన జీవితాలను కొనసాగించినడలా ఆయనే మనల్ని నడిపించుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.